హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే జొన్న పిండితో వడలు అయితే చేసి చూపిస్తాను. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. జొన్న పిండితో వడలు చాలా సూపర్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే జొన్న పిండితో వడలు చేస్తున్నాను. జొన్న పిండి తీసుకున్నాను. ఇక్కడైతే శనగబియ్యాలు నానబెట్టి పెట్టుకున్నాను. అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే పచ్చిమిరపకాయ కోసుకున్నాను, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఉప్పు, గరం మసాలా, కారం, పసుపు, అల్లం పేస్టు ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే చేస్తాను. ఇంకా చూడండి, ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. మనకి ఏమన్నా ఆకుకూరలు ఉన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడైతే పచ్చిమిరపకాయ, కరివేపాకు అయితే వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెమే కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిరపకాయ ఉంది కాబట్టి. ఉప్పు తగినంత వేస్తున్నాను, మనకి కావాల్సింటే మళ్ళీ వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్, ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసినాను. ఇక్కడైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఇదన్నీ మిక్స్ చేసి పెట్టిన ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టాను. ఇవన్నీ అయితే మిక్స్ చేసుకుంటాను ఇప్పుడు. చూడండి, ఇట్లా మిక్స్ చేసుకుంటాను. అన్నీ మన ఉల్లిగడ్డలు అన్నీ పొడి పొడి అవుతాయి. పిల్లలు చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాను. స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. బాగా టేస్ట్ ఉంటుందని ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇక్కడైతే మనం జల్లెడ బట్టి పెట్టుకొని జొన్న పిండి అది వేసేస్తున్నాను. ఇంట్లోదండి, ఇది బాగా ఫ్రెష్గా ఉంది. ఇది కూడా అంతా మిక్స్ చేసుకుంటాను. చూడండి, శనగపప్పు అయితే వేస్తున్నాను. ఇది బాగా టేస్ట్ ఉంటుందని, మనం నమ్మితే కూడా వడలు చాలా టేస్ట్ ఉంటాయని నేనైతే వేస్తున్నాను. మనం ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవచ్చు. వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు. కొన్ని వాటర్ అయితే వేసుకుందాము, ఎక్కువ వేసుకోకూడదు. మనకి వడలకి ఎంత కావాలో అన్నీ చూసి వేసుకోవాలా. అంతా మిక్స్ చేసుకోవాలా. ఇట్లా పిల్లలు అయితే జొన్న రొట్టి అట్లా తింటారు కదా, సాయంత్రం పూట అయితే ఇట్లా చేసి పెడితే చాలా సూపర్గా ఉంటాయి. స్నాక్స్ మాదిరిగా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. జొన్న పిండితో వడలు. మనం వాటర్ చూసేసుకోవాలా. అంతా మిక్స్ చేస్తాను. ఇంకా చూడండి, అంతా మిక్స్ చేసుకున్నాను. వడలు అయితే ఇట్లా ఉండాల పిండి. మనం ఇట్లా అనుకొని కూడా వేసుకోవచ్చు. ఇట్లా బొక్క కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా వేసుకోవచ్చు. పప్పులు ఉంటే ఇట్లా శనగపాయలు ఉంటే బాగా టేస్ట్ ఉంటుందని వేసినాను. ఎప్పుడైతే ఆయిల్ పెట్టేసి వేసేస్తాను ఇంకా వడలని. జొన్న పిండితో వడలు ఎట్లా వస్తుందో చూద్దాం. ట్రై చేసినాను నేను కూడా. ఆయిల్ అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసాను. ఆయిల్ అయితే ఎక్కినాకైతే కొంచెం చేతికి ఇట్లా ఆయిల్ అంటించుకొని వేయాల. నాకు ఒక చేత్తో వీడియో తీసి ఒక చేత్తో వేసిక రావటం లేదు. ప్రస్తుతానికైతే ఒకటి వేసి చూపిస్తాను మీకు. తర్వాత అయితే అన్నీ వేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా వేసుకోవాలా.
తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ చేతికి అంటించుకుంటే అతుక్కోదు. ఆయిల్ ఎక్కినాకైతే మీకు ప్రస్తుతానికి ఒక్కటి వేసి చూపిస్తాను. మీకు అయినాకైతే ఇంక అన్నీ వేసి చూపిస్తాను. చూడండి, ఇలా మనకి ఎంత సల్పాగా కావాలంటే అంత సల్పాగా కవర్ పైన కూడా వేసుకోవచ్చు. ఇట్లా కూడా చేత్తో కూడా అనుకోవచ్చు, ఎట్లైనా ట్రై చేయొచ్చు. చూడండి, జొన్న పిండితో వడలు పిల్లలు ఇస్తున్నాను నేను. ఇందులో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ అయితే ఎక్కింది. చూడండి, నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను, వేసేస్తున్నాను. చిన్నగా పెట్టుకోవాలా, స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలా, బాగుంటాయి. ప్రస్తుతానికి ఒకటి వేసి చూపిస్తున్నాను మీకు. అయినాకైతే అన్నీ వేస్తాను. ఇవైతే వాటర్గా, దీని వాటర్ ఉంటుంది కదా, అందుకైతే ఎగురుతుంది. మనం ఒక కవర్ తీసుకొని కూడా వేసుకోవచ్చు వడలు మాదిరిగా. సిమ్లోనే కాల్చుకోవాలా. ప్రస్తుతానికి అయితే నేను ఒక్కటే వేసి చూపిస్తాను ఉంటాను కదా మీకు. కరకరలాడే జొన్న పిండితో వడలు అయితే రెడీ అవుతాయి. చాలా టేస్ట్గా సూపర్గా వస్తున్నాయి. చాలా బాగున్నాయి. చూడండి, ఇలా వచ్చినాయి. నేను అన్నీ వేసి అయితే చూపిస్తాను మీకు. చూడండి, జొన్న పిండితో వడలు అయితే వేస్తున్నాను నేను. వేసేసాను. ఎంత బాగా వచ్చినాయంటే సూపర్గా వచ్చినాయి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇట్లా ఎంత బాగా వస్తాయని. ఇక బాగున్నాయి. ఇక సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి మనము. చూడండి, ఎంత బాగా వచ్చినాయంటే చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా జొన్న పిండితో వడలు, పిల్లలు రొట్టెలు అట్లా తినకపోతే ఒకసారి ఇట్లా చేసి పెట్టండి. చాలా సూపర్గా వచ్చినాయి. నేనైతే ట్రై చేసినాను, బాగానే వచ్చినాయి. అవి సూపర్గా వచ్చినాయి, ఇంకా బాగానే చాలా బాగా వచ్చినాయి. ఇట్లా దగ్గర జొన్న పిండితో వడలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యము. మా వీడియోలు నచ్చితే అట్లే ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఇది ఒక్కటే కాల్చేస్తే అయిపోయాక ఇంకా 2 కాల్చేస్తే అయిపోయాయి. నూనె కూడా ఎక్కువ గుంజలేదు, అస్సలు వేసిన నూనె అట్లే ఉంది. చూడండి, ఇక అస్సలు నూనె కూడా ఎక్కువే గుంజలేదు. చాలా సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే మనం సిమ్లోనే కాల్చుకోవాలా, అట్లయితేనే టేస్ట్ బాగా కరకరలాడతాయి. చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. ఆయిల్ అస్సలే గుంజలేదు. చాలా సూపర్గా టేస్ట్గా వచ్చినాయి. చూడండి, ఎన్ని వడలు అయినాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. అసలు బాగా వచ్చినాయి వడలు మాత్రము. ఇట్లా బాగా ఉల్లిగడ్డ సూపర్గా ఉన్నది. దీంట్లో కానీ మనము చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఏదైనా నంచుకొని తినొచ్చు. ఉత్తవి కూడా తినొచ్చు. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎట్లుందో. చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు.